పాటల బుక్ తీసుకున్నారు కదా, రే కూర్చో, నిలబడి రానే, అరే ఇటు జాకోబెడి ఇటు రానా, ఇటు రానా, కూర్చోరా, అది పద్ధతి రా, ఏం అంటరాన్న మాదిరి. పేరేమా శిరీష కోసం. రైట్, స్టార్ట్ చేయి. చేసినావా? తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ నామములో త్యాగరాజ్ ఆయన భార్య అలాగే పిల్లలు బట్టి మీకు స్తోత్రములు. ఆయన పిల్లల జీవితాలలో మీ గొప్ప కార్యాలు జరిగించండి. కుమారులను బట్టి కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. రెండవ కుమారుడు ఆయన భార్యని జీవించండి. అలాగే పెద్ద కుమారుడు జాకోబు జీవితంలోనూ మీ గొప్ప కార్యాలు జరిగించండి. ముఖ్యంగా కుమార్తె కడవకొల్ల శిరీష యొక్క జీవితంలో గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానాన్ని ఇచ్చారు. నా ప్రాణమా యెహోవాను సన్నతించును, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించును. నా ప్రాణమా యెహోవాను సన్నతించును, ఆయన చేసిన ఉపకారములలో దీనిని మరుగుతుంది. ఈ చిన్న కూడికలో మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయొచ్చు. తండ్రి, ఆమేన్. దేవుడే నాకాశ్రయము, దివ్యమైన దుర్గము, మహావినోదుడా పదల సహాయుడై నన్రోచును. అభయమే ఆనందమే దేవుడే నాకాశ్రయము, దివ్యమైన దుర్గము, పర్వతములు కదిలిన నీయోర్వి మారుపడినను, సర్వముంగుసించుచు నీ సాంద్రము పొంగినను. అభయమే దేవుడే నాకాశ్రయము, దివ్యమైన దుర్గము, దేవుడెప్పుడు తోడుగా దేశము వర్ధిల్లును. ఆతాబునందు మిగుల ధాన్యులై వసింతురు. అభయమే కోడానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయము, దివ్యమైన దుర్గము. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం చదువమ్మా. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం. 9:11 సామెతలు. పరిశుద్ధ బైబిల్ సామెతలు రాసిన 9వ అధ్యాయము 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములో అధికమగును. పాత నిబంధనలో దేవుని స్తుతించుటలో రాజైన దావీదు ప్రథమ వ్యక్తిగా కనపడతాడు. నూతన నిబంధనలో దేవుని స్తుతించుటలో భక్త పౌలు కనపడతాడు. కడవకొల్ల త్యాగరాజ్ ఆయన భార్య వారి బహుమానం ఇచ్చిన పిల్లలను బట్టి ప్రభుని స్తుతిస్తూ ముఖ్యంగా యవనరాలు శిరీష జీవితంలో
పుట్టినది మొదలుకొని నాటి వరకు తన కృపాక్షేమాలు వచ్చి సజీవులకల చేర్చిన ప్రభువుని స్తుతిస్తూ ఈ స్తుతి కొరికి ఏర్పాటు చేశాడు. ఇక్కడ అంటున్నాడు, దేవుడు నా వలన నీవు జీవించు సంవత్సరములు అధికమగును. సంవత్సరములు, నెలలు, దినములు, గంటలు, నిమిషాలు, క్షణాలు, ప్రతిదీ ఇచ్చిన ప్రభును మనం స్తుతించాలి. కనుక నీవు జీవించు సంవత్సరములు అధికమగును. 10వ అధ్యాయం 27వ వచనం, సామెతల గ్రంథమే 10వ అధ్యాయం 27వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. 21వ కీర్తన 4-5 వచనాలలో భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నాకు ఆయువు అని అడిగాడు. దేవుడు అతనికి ఆయుష్నిచ్చాడు. 21వ కీర్తన 4-5 వచనాలు. ఆయుష్ నిమ్మని నేను వరం అడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. శ్రేయస్కరమైన సంవత్సరములు. భక్తుడు అడిగాడు, హిజ్కీ అడిగాడు, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నాడు. హిజ్కీయను కన్నీళ్లను చూసిన దేవుడు అతన్ని బాగు చేశాడు, అతనికి ఆయుష్నిచ్చాడు, అతనికి ఆరోగ్యం ఇచ్చాడు. అతడు ఉన్న దినాలలో యెరూషలేము మీదికి ఎవరు కూడా రాలేదు అని. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనములో కూడా, మీరు తెలుగు చదివేకొచ్చా? తెలుగు చదువు. 4:10 సామెతలు 4వ అధ్యాయము 10వ వచనం. నిలబడి చదువు. నిలబడు, అటు తిరిగి చదువు. నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవు అగుదువు. చూసారా, దేవుని మాటలు వింటే చాలు, తల్లిదండ్రులను ప్రేమిస్తే చాలు, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు. కనుక మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారని భక్తుడు ప్రభును స్తుతించి. కనుక తల్లిదండ్రులు పిల్లల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి దేవుడు ఏమి సిద్ధపరిచెనో, ఏమి దాచెనో మన హృదయానికి కంటికి గోచరం కానేరదు. ఎందుకంటే అనాథైన ఎస్తేరు 127 దేశాలకు మహారాణి, 127 సంస్థానములకు. యేసు ప్రభు వారి లోకానికి రాకమునిపే మన భారతదేశానికి ఆమె రాణిగా ఉంది. మన దేశం గురించి బైబిల్లో రాయబడి ఉంది. ఎస్తేరు గ్రంథంలో హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు అనే మాట ఉంది. కనుక పిల్లలు వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, వారిని బహుగా దీవిస్తాడు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 33వ వచనం. ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేస్తాం. 5:33 ద్వితీయోపదేశకాండం చూసినావా? చదువు. 5:33.
కాబట్టి మీరు కీడికే గాని ఆ, కుడికే గాని ఉమ్, ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు మ్మ్. జాగ్రత్త పడవలెను. మ్మ్. మీరు స్వాధీనపరచుకొనబో దేశంలో మ్మ్. మీరు జీవించుచు ఆ. మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగున ఆ, మీ దేవుడైన దేవుని వాక్యాన్ని పఠించి ధ్యానించి పరిశీలించి హృదయంలో భద్రం చేసుకుంటే మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. సచిన్ టెండూల్కర్ ఏమంటున్నాడంటే, నేను క్రికెట్లో విజయం పొందడానికి కారణం ఏమంటే బూస్ట్ ఆఫ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటున్నాడు. కానీ పిల్లలకు నిజమైన ఎనర్జీ ఏంటంటే దైవభక్తి కలిగిన పిల్లలకు దేవుని వాక్యం, ప్రార్థనా జీవితము. సెలహాపేదు కుమార్తెలు, సెలహాపేదు అనేట ఆయనకు 5 మంది కుమార్తెలు అంట. ఎంతమంది? తండ్రి వంశం నిలబెట్టారు. సెలహాపేదు కుమార్తెలు తండ్రి వంశం నిలబెట్టిన కుమార్తెలు. కనుక దేవ మా చదువులో చురుకైన జ్ఞానం దయచి మా జీవితంలో ఈ గొప్ప కార్యాలు జరిగించని ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అర్థమైందా? కీర్తనలు 65:11 ఆఖరి మాట. 65 కీర్తన 11వ వచనం. సంవత్సరములను దయా కిరీటముగా చదువు 65:11 సంవత్సరములను నీవు దయా కిరీటముగా ధరింపజేసి ఉన్నావు. శిరీష జీవితమును గత సంవత్సరాలన్నీ దేవుడు కాపాడి మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానం ఇచ్చిన ప్రభువును మనం ఎంతగానో స్తుతించి ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, ఈ దినం ఈ విధంగా కలుసుకొని ప్రార్థించుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రములు. త్యాగరాజు, నేను మరి 10th క్లాస్ మరి చదువుతున్న దినాలలో ఇప్పుడే అయినా బుగ్గకు మరి వెళ్ళి వాక్యం చెప్పి వచ్చేవాడు. ఇదిగో దీవించారు, కార్యం జరిగించారు. పెద్ద కుమారునికి మీరు ఇచ్చిన జాబును బట్టి స్తోత్రం. తన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచి, వివాహ విషయంలో మీకు కూడా దయచి. 2వ కుమారుడు ఆయన భార్యను దీవించారు. సంతాన విషయంలో మీకు కూడా దయచి. అలాగే శిరీష జీవితంలో కూడా వివాహ విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచి. గత సంవత్సరాలన్నీ మీరు కాపాడారు. మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించుకున్నాను. మునుపటి కంటే అధికమైన మేలు కలగజేస్తాను, మీకు దీవెన దయచేసేదను అన్నారు. శిరీషమ్మ జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించండి. ఇక్కడ పాలు పొందిన ప్రతి ఒక్కరిని దీవించండి. వీరి కుటుంబాలు ఉంటున్న ప్రతి అవసరాన్ని తీర్చండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. స్టాప్ పెట్టట్లే. తండ్రి, మీ నామాన్ని బట్టి మీ నామములో పడకుండా త్యాగరాజ్ మన భార్యను బట్టి కుమారులు కుమార్తెను బట్టి పెద్ద కుమారుని జీవితంలో పెద్ద కార్యాలు 2వ కుమారుడు శిరీషమ్మ జీవితంలో గత సంవత్సరాలన్నీ వాళ్ళ నూతన సంవత్సరాన్ని భవిష్యత్తుని నా ప్రాణమా యెహోవాను సమ్మతించు, నా అంతరంగమున సమస్తమైన నా ప్రాణమా యెహోవాను సమ్మతించు, ఆయన చేసిన ఉపకారములలో మీరు మిమ్మల్ని స్తుతిస్తూ ఈ కేక్ కట్ చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మీరే ఇప్పుడు ఉండి ఆడే ఉండి పోవా కూర్చోలే 10 నిమిషాలు కూడా. అది కాదు, ఇది పట్టింది. తీసేయి కొడతానా బాబాయ్.
అదే అదే అట్లా ఓకే జరా ఆను నువ్వురా ఓకే ఓకే అంతే ఇంకా మీరు రండి పా మీరు రండి ఇంకా తీ వన్ ఈ అల్లుడికి నువ్వు పోసేసాను తీసుకోనా తమ్ముడు ఉన్నాడా ఈ మంగాత్రం ఇంగ్లీష్ బొంగులో అంగాళం గడి బొంగతంగాయి జగన్ నేర్పించాడు నేను తీసాలేక అట్లా అడ్డం పెట్టేది ఫోన్ చక్క పెట్టి ఈ సురేష్ అడ్డం పెట్టినాడు సెల్లు కేక్ కట్ చేయకండి కూడా పండి లోపల పండి వారని ఉండమా బాగుండు ఈ త్యాగరాజ్ ఏంటి త్యాగరాజ్